హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పంజాబీ డ్రెస్ ప్యాంట్ కటింగు ఎలా చేయాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ మనము క్లాత్ తీసుకొని, డ్రెస్ మెటీరియల్ ఎంత క్లాత్ వస్తుందో అంత తీసుకొని మనం పన్నా టు పన్నా మడత వేయాలండి. అలా వేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇంకో ఫోల్డింగ్ వేయాలండి. అలా వేస్తే మనకి మొత్తము 4 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి. 4 ఫోల్డింగ్లు వేసిన తర్వాత అంటే 4 మడతలు వస్తాయి కదండి. అలా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనం చేత్తో ఒకసారి మొత్తం సరి చూసుకోండి. సరి చేసుకుంటే లోపల ఏమన్నా మడతలు ఏమన్నా ఉంటే మనకి తెలిసిపోతుంది. అప్పుడు ముందే సరి చేసుకోవచ్చు. అందుకనైతే ఒకసారి అలా అనుకోండి. క్రాస్లు ఏమన్నా ఉంటే పైన కట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనకి ఆపోజిట్ వైపు విడిపోయిన ముక్కలు 4 రావాలండి. మన వైపు కలిపిన ముక్క ఉండాలి. అట్లాగే కాళ్ళ వైపు కూడా కింద భాగాన కూడా కలిపిన ముక్కే ఉండాలి. అట్లా ఉంటే తర్వాత నడుం బద్ది 4 ముక్కలు కాకుండా 2 ముక్కలతో వస్తుందండి. అలా వేసిన తర్వాత ఆది ప్యాంటు పెట్టేసి అసలు కాడ 1 మార్కు, అంగుళంన్నరకి 1 మార్కు అలా చేసుకోవాలండి. అలా గీసుకున్న తర్వాత మనము కాళ్ళ కాడ 1 మార్కు ఖర్చుతో సహా, కిస్త కాడ 1 మార్కు, పైన క్రాస్గా 1 మార్కు చేసుకోవాలండి. ఇప్పుడు కాళ్ళకాడ గీసిన మార్కింగు పైన కిస్తకాడ మార్కింగ్ కలుపుకోవాలండి. కింద నుంచి పైకి అలాగా మనం క్రాస్గా ఇచ్చేస్తే మనకి మంచిగా షేప్ అయితే వస్తుంది. అలా గీసుకున్న తర్వాత చక్కగా కట్ చేసుకోండి. ఎగస్ట్రా ఏమన్నా ఉంటే కింద భాగాన ఎక్కడ దాకా మనకి పాదం వైపు వస్తుందో అక్కడ వరకే కట్ చేసుకోండి. మిగతా ముక్క వైపు కట్ చేయొద్దు. అలా కట్ చేస్తే మళ్ళీ 4 ముక్కలుగా విడిపోతాయండి. అందుకని మనకు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకే గీసుకున్న కాడికి కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత కొంతమంది నడుం బద్ది అంటారు, కొంతమంది నాడా పట్టి అంటారండి. నేనైతే నడుం బద్ది అంటున్నాను. అయితే అవి మనకి 4 మడతలు వచ్చినాయి కదండి. పైన ఆది ప్యాంటు తీసుకొని పైన 4 ఫోల్డింగ్లు మడతేసి వెడల్పుకి కరెక్ట్గా 1 గీత, ఖర్చుకు 1 గీత గీసుకోండి. తర్వాత పొడవు కోసం అసలు ఒకటి, పైన మనం నాడా పట్టికి మడతేస్తాం కదండి, అలాగా 1 మార్కింగ్ చేసుకొని చక్కగా 2 వైపులు కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకి నీట్గా అతుకులు లేకుండా ఎక్కువ అంటే 4 ఫోల్డింగ్లు రాకుండా 2 వస్తాయండి. అలా విడతీసినా కానీ 2 వస్తాయి చూడండి. ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాము. ముందుగా నేనైతే నాడా పట్టి తీసుకున్నానండి. అయితే తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక జాయింట్ అయితే చేశాను. చేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇంకోవైపు మనం కలపాలి కదండి. అయితే నేను 1 ఫోల్డింగ్ చేసి బారుగా 1 కుట్టు వేసుకుంటూ వచ్చాను. అట్లాగే ఇంకోవైపు కూడా ఇంకో సైడ్ కూడా మనము అలాగే 1 ఫోల్డింగ్ వేసి మనము బారుగా 1 కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెడు వైపే చూసుకోండి ఫ్రెండ్స్. మంచి వైపు ఒకటి, చెడు వైపు కాదు, చెడు వైపే చూసుకొని వేసుకోండి. అలా వేసిన తర్వాత 1 అంగుళం మనం వదిలేసుకొని కింద నుంచి రఫ్ లాక్కుని తర్వాత మనం నాడా బద్ది ఎక్కడికి మడతేస్తామో అక్కడ దాకా కుట్టుకుంటూ అక్కడైతే రఫ్ తీసుకోవాలండి. అలా రఫ్ తీసుకొని మనము ఇట్లా మధ్యలోకి మడతేసామంటే, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు తీసామంటే మనము ఇందాక ఒకవైపు మడతేసుకొని ఎట్లా అయితే మనము స్టిచ్ చేసామో అది నీట్గా వస్తుందండి. అందుకని నేను ముందుగా అలా అయితే కుట్టుకుంటాను. అప్పుడు నీట్గా ఉంటుంది ప్యాంట్ అని. అలా కుట్టిన తర్వాత పైనుంచి మళ్ళీ పలక షేప్లో కిందకైతే రావాలండి. అలా వస్తే మీకు వంకర రాకుండా నీట్గా వస్తుంది. అలా కుట్టిన తర్వాత పైన బద్దీకి మనం అంగుళంన్నర పెట్టుకున్నామా 2 అంగుళాలు పెట్టుకున్నామా అని తెలుస్తుంది కదా. ఆ బద్దీ మడతేసుకొని బారుగా 1 కుట్టు అయితే వేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టేటప్పుడు కంపల్సరిగా రఫ్ లాగాలండి. అలా రఫ్ లాగితే మనకి ఊడిపోకుండా ఉంటుంది. కుట్టు అనేది ఇదే అవ్వదండి. అలా వేసిన తర్వాత మనము చక్కగా ఇంకోవైపు కూడా మనము చివరికి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఒకసారి రఫ్ అయితే లాక్కోవాలండి. అలా రఫ్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కాళ్ళ కాడ మనం ఎలా వేయాలి అనేది నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు నేనైతే క్యాన్వాస్ తీసుకుంటాను. ఎందుకంటే ఇది వాడటం వల్ల చాలా ఈజీగా నీట్గా వంకర్లు పైకి కిందకి ఉండకుండా ఉంటుంది. అలా క్యాన్వాస్ పెట్టేసి 1 ఫోల్డింగ్ వేసి
ఆ తర్వాత ఇంకో ఫోల్డింగ్ వేసి మనము నీట్గా స్టిచ్ చేసుకున్నామంటే ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వాడడం అయితే చాలా చాలా తొందరగా కూడా పని అయిపోతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అసలు ఎగస్ట్రా పెట్టుకొని మనం క్లాత్ ఒక 4-5 ఫోల్డింగులు చేసుకొని ఇంత కష్టపడాల్సిన అవసరమే ఉండదు. చక్కగా ఇదైతే చాలా ఉపయోగపడిద్ది ప్రతి ఒక్కళ్ళకి కూడా. చూడండి ఫ్రెండ్స్, అట్లా వేసుకోవాలి. 2 కుట్ల 3 కుట్ల అనేది చూసుకోండి. అలా వేసుకున్న తర్వాత చూడండి, అటువైపు ఇటువైపు చూపిస్తున్నా ఎంత నీట్గా వచ్చిందో. అలా వేసుకున్నాక వీళ్ళైతే సైడు కుచ్చులని అడిగారు. నేనైతే ఒక మార్కింగ్ తీసుకున్నాను, లేదంటే కట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత ఇటువైపు 4 కుచ్చులు, అటువైపు 4 కుచ్చులు అట్లా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత చక్కగా అటు ఇటు 2 కాళ్ళ పాట్లు ఉంటాయి కదండి, ఆ క్లాత్కి ఈ క్లాత్కి 2 వైపులు మనమైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము సెంటర్ జాయింట్ అయితే వేయాలి కిస్తక్కాడ. ఆ క్లాత్ని ఈ క్లాత్ని పట్టుకొని మనము చెడు ఏంటి మంచి ఏంటి అనేది చూసుకోండి. ఎందుకంటే కాళ్ళకాడ మనం మడతేసాం కదా, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోయిద్ది. అది చూసుకొని మనము మంచి లోపలికి ఉండాలి, చెడు పైకి కింద మిషన్ వైపు ఉండాలండి, బల్ల మీదకి. అలా వేసుకొని 2 కుట్లు అయితే ఇటు వేసుకోండి, 2 కుట్లు అటువైపు వేసుకోండి ఫ్రెండ్స్. అలా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత 2 వైపులా వేసుకున్న తర్వాత మనం కాళ్ళ కాడ మనము ప్యాంటుది ఎంత అయితే వాళ్ళ ఆది ప్యాంటు క్లాత్కి కాళ్ళ కాడ ఎంత లూజు ఉంది చూసుకోండి. లేదు అని అంటే గనక మనము 5.5 అంగుళాలు 6 అంగుళాలు అయితే పెట్టుకోవచ్చండి. వీళ్ళు ప్యాంటు ప్రకారం నేనైతే పెట్టాను. సమానంగా ఫస్ట్ మనం మడతేసుకొని ఆది ప్యాంటు పెట్టుకొని చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ పెట్టేటప్పుడు కిస్తక్కాడ దాకా పట్టుకొని చూడండి, ఏమన్నా తేడా వచ్చిందేమో అని. లేదు ఫ్రెండ్స్, అట్లా రాదు. ఇది వాడడం వల్ల, క్యాన్వాస్ వాడడం వల్ల ఆది ప్యాంటు ఎంతైతే కరెక్ట్గా ఉందో అంత నీట్గా రఫ్ లాక్కొని బారుగా ఒక కుట్టు వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా ఉంటుంది. కంపల్సరీ 2 కుట్లు అయితే వేసుకోవాలి. మనం అలా వేసుకున్న తర్వాత కిస్తక్కాడ రఫ్ అయితే ఒకేసారి లాగేసుకోండి ఫ్రెండ్స్. అలా లాగామంటే కిస్తక్కాడ కూడా చినిగిపోకుండా నీట్గా ఉంటుంది పిల్లల ప్యాంట్లు కుట్టేటప్పుడు. అలాగా రఫ్ లాక్కోవాలి. రఫ్ లాక్కొని మంచిగా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మనమైతే ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ తర్వాత ఇంకో స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకున్న తర్వాత మనము ఇందాక కింద పైన పార్ట్ కుట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ప్యాంటు పైన బద్దీది ఈ ప్యాంట్ కింద భాగాన్ని 2 కలపాలి ఫ్రెండ్స్. అలా కలపాలి అని అంటే మనమైతే కుచ్చులు పెట్టేసుకున్నాము, పైన నాడా పట్టి అన్నీ అయితే వచ్చేసినాయి కాబట్టి మనము మంచిగా పైన సెంటర్గా మనము ఇందాక జాయింట్ ఎక్కడైతే చేసామో కింద భాగం కానీ పైన భాగం కానీ ఒకసారి చూసుకొని కరెక్ట్గా దాని మీద పెట్టుకొని రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్గా స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి నడుం చుట్టూ ఒక్కొక్కసారి కింద పార్టు కుచ్చు పెట్టిన కాడ ఎగస్ట్రా వస్తుంది, తగ్గుతుంటుందండి. అప్పుడు ఒక కుట్టు అనేది తీసేయండి, ఒక కుచ్చు తీసేయండి, లేదంటే ఒక కుచ్చు పెట్టుకోండి. మీకైతే కరెక్ట్గా పాయింట్ కాడే రావాలండి. పైన భాగము కుట్టుకున్న కాడ కింద భాగం కుట్టుకున్న కాడ కరెక్ట్గా రావాలి. అలా వస్తేనే మీకు నీట్గా వస్తుంది. అలా కుట్టుకున్న తర్వాత మనము బయటికి వచ్చేసి తర్వాత మామూలుగా ప్యాంట్ ఇట్లా బయటకు అనేసి మంచి వైపు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు లోపల ఖర్చు పైకే ఉండాలి ఫ్రెండ్స్, కంపల్సరీగా పైకే ఉండాలి, కిందకైతే వేయొద్దు. పైకి పెట్టుకోండి, మీకు నీట్గా స్ట్రైట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ అన్నీ మీకు అర్థమవుతున్నాయా? నా వీడియోలన్నీ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్.